సభకు నమస్కారం. పేదల సేవలో తీర్మానాన్ని పరిచయం చేసే అవకాశం కల్పించిన నాయకత్వానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ. తల్లి బిడ్డకు పేగుబంధం ఎంత బలమైనదో, పేదలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం అంతకంటే బలమైనది, దృఢమైనది. అందుకనే దేశంలో, రాష్ట్రాల్లో అనేక పార్టీలు ఉద్భవించిన, రాజకీయాల్లో అధికారం చేజిక్కించుకున్న ఏ పార్టీకి లేని ఒక బ్రాండ్ పేదల పార్టీగా తెలుగుదేశం పార్టీ అభిమానాన్ని పొందుతూ ఉంది, ప్రసిద్ధి చెందింది. అట్లాంటి పార్టీలో ఈరోజు ఈ పేదల సేవలో కార్యక్రమాలు అనేక రూపాల్లో కూటమి నాయకత్వంలో నిర్విరామంగా సాగిపోతూ ఉన్నాయి. అందులో మచ్చుకు కొన్ని మనం ప్రతి నెల 1వ తేదీ పేదల సేవలో పేరుతో ప్రజల దగ్గరికి పోతూ ఉన్నాం. పెన్షన్లు 4,000 నుంచి 15,000 వరకు అందజేస్తూ ఉన్నాం. ఒక దివ్యాంగురాలు 6,000 పెన్షన్ అందుకుంటా ఉంది. ఆమె మన నాయకుడికి చెప్పిన మాట, మీరు ముఖ్యమంత్రి కాకముందు నాకొచ్చే 3,000 నాకే సరిపోయేది, ఈరోజు వస్తున్న 6,000 నాకు కాకుండా నా తమ్ముని చదువుకు కూడా సరిపోతూ ఉంది సార్ అని నా నియోజకవర్గంలో నేమకల్లు గ్రామంలో గొప్పగా చెప్పిన అంశాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాం. అంటే ఆ కుటుంబంలో తన తమ్ముడిని, కొడుకును చదివించే శక్తి ఆ దివ్యాంగురాలికి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి చలువ వల్లే వచ్చిందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే నా నియోజకవర్గంలో కనేకల్లు మండలంలో 2 మరుగుజ్జు కూతుళ్ళు, ఒక భర్త లేని తల్లి. ఆ కుటుంబానికి 14,000 కూతుళ్ళకి, అట్లాగే 4,000 తల్లికి వస్తూ ఉంది. 18,000 రూపాయలు, 6, 12, 4, 16,000 రూపాయలు. ఆ 16,000 రూపాయల్లో 6,000 రూపాయలు ఆ కుటుంబానికి సరిపోతూ ఉంది. మిగతా మొత్తం చీటీలు వేసుకుంటా ఉన్నాం. మాకు భవిష్యత్తులో ఎప్పుడు ఆర్థిక అవసరాలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ డబ్బుతో మేము ఆనందంగా మా జీవితాల్ని, మా భవిష్యత్తును గడపబోతా ఉన్నామని చెప్పినప్పుడు, ఈ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి గొప్ప మానవత్వం ఉన్న నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మనమందరం కూడా ప్రతి క్షణము గర్వపడే విధంగా ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది. మన పిల్లలు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు MBA ఇంజనీరింగ్ చదివినా, ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో మరి ఉపాధి అవకాశాలు పొందినా ఇంటికి 15,000 రూపాయలు పంపే పరిస్థితి లేదు వాళ్ళకి. కానీ మన నాయకుడు ఇంటిలో అచేతనంగా ఉన్న ఒక దివ్యాంగుడో లేకపోతే ఒక వృద్ధురాలో ఆ ఇంటికి ఆసరాగా నిలిచారు. నిన్న మొన్నటి వరకు ఆ ఇంటికి భారంగా మారిన వాళ్ళు ఈరోజు ఆ ఇంటికి ఒక భరోసాని ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు అడగలే మీరు ఈ మనిషికి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని. కానీ ఆయన మానవత్వం అంటే, ఈ రాష్ట్రంలో ఏ మనిషి అన్నము లేదని కానీ, నాకు ఈ పూట గడవలేదనే బాధతో పడుకోకూడదనే ఆలోచన చేస్తున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. 1984లో భారతదేశంలో అప్పటికే స్వాతంత్రం తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక మంది నాయకులు అయ్యారు. కానీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వ డబ్బును నేరుగా పేదలకు నగదు రూపంలో ఇవ్వచ్చని నిరూపణ చేసిన నాయకుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 30 రూపాయలతో మొదలైన పెన్షన్ పథకం ఈరోజు దేశంలోనే ఆదర్శంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్న రాష్ట్రంగా తెలుగుదేశం నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దక్కుతాదని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మన కూటమి నాయకత్వంలోనే జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు ఇళ్ళ పట్టాలు కానీ, ఇల్లు కానీ, పేదలకు కూడు గుడ్డ గూడు అనేది మన నినాదం. ఆ మూలాలను మర్చిపోకుండా
కడుపు నిండా అన్నం పెడతా ఉన్నాం, వాళ్ళు బతకడానికి దారి చూపిస్తూ ఉన్నాం, సురక్షితంగా సౌకర్యవంతమైన ఇళ్లలో నివసించడానికి దేశంలోనే ఆదర్శవంతమైన గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందిందనే విషయాన్ని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా, భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత గొప్ప కార్యక్రమాలు జరగలేదు. గృహ నిర్మాణం దేశానికి ఆదర్శం. బహుళ అంతస్తుల్లో బలహీనులు, బడుగులు, పేదలు నివసిస్తారని ఎవరు కూడా ఊహించి ఉండరు. కానీ అట్లాంటి అపార్ట్మెంట్లలో ఈరోజు పేదల సంసారాలు చేసుకుంటా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, ముందుచూపుకు నిదర్శనమని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇవే ఈరోజు మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో సాగుతున్న విద్యా సంస్కరణలు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను విద్యలో అగ్రగామిగా నిలుపుతూ ఉంది. ప్రభుత్వ బడుల్లో ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన సాగుతోంది అనే దానికి మొన్నటి 10th క్లాస్ రిజల్ట్సే పెద్ద ఉదాహరణ. ఈరోజు ప్రైవేటు కాన్వెంట్లను మానేసి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చేరగలుగుతూ ఉన్నారంటే లోకేష్ బాబు గారు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నాయనే విషయాన్ని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. 196,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనచరిత్ర తెలుగుదేశం నాయకత్వం సొంతం. 13 డిఎస్సీలు మనం 94 నుంచి నిర్వహించాం. ఈ రకంగా 190,000 టీచర్ పోస్టులను ఈ రాష్ట్రంలో భర్తీ చేశాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, వైసీపీ నాయకులంతా పోయి మరి విద్యాశాఖ కార్యాలయం దగ్గర నానా హడావుడి చేశారని వార్తలు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతూ ఉన్నా, ఒక్క సంవత్సరం ఒక్క డిఎస్సి నిర్వహించని వాళ్ళు విద్యా ప్రమాణాలను పదపాతాళానికి తొక్కేసి పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేసిన దుర్మార్గులు ఈరోజు విద్య గురించి మాట్లాడే అర్హత, హక్కు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇందాక మన వాళ్ళు చెప్పారు, ఎప్పుడూ 10th క్లాస్ పేపర్లనే దొంగతనం చేసిన వ్యక్తులు ఈరోజు విద్య గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఎవరికి నీతులు చెప్తా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, సూపర్ 6 పేరుతో ఆ రోజు ఎన్నికల్లో ఏమైతే చెప్పామో 90% హామీలను నెరవేర్చిన చరిత్ర మనది. అనేక కార్యక్రమాల ద్వారా ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలకు, పేదలకు ఏ రకమైన సేవలు చేయాలో నిరంతరము ఆలోచిస్తున్న నాయకత్వం మన సొంతం. మానవత్వం మూర్తిభవించిన 3 తరాల నాయకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. 30 మర్డర్లు, 69 దోపిడీలు, లేకపోతే 600 దొమ్మిలు చేసిన కుటుంబం గురించి వారం రోజులుగా మనం పత్రికల్లో చదువుతూ ఉన్నాం. కాబట్టి 2 ఒకటి కాదు. ఈ రాష్ట్రానికి కూటమి నాయకత్వం, మన జనసేన అని చెప్పినట్లు 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం అవసరం. దానికోసం తెలుగుదేశం పార్టీ సుశిక్షితులైన కార్యకర్తలుగా మనం నిరంతరాయంగా ఈ పార్టీ కోసం, ఈ ప్రభుత్వ మనుగడ కోసం పనిచేద్దామని, పోరాటం చేద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. తెలుగుదేశం పార్టీ గొప్పతనం గురించి, రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వం అందిస్తున్న సేవల గురించి చెప్పాలి.